ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, మద్యం కుంభకోణంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమీదకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే మేడం. నమస్తే. ఈ నెలాఖరులో మద్యం కుంభకోణంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమీదకు వచ్చాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు మేడం? నేను ఆలోచించే విధానం ప్రకారం చూస్తే గనక, గత అనుభవాల దృష్ట్యా చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, అవసరం ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయరు. ఏంటి మేడం కారణం ఏంటి? ఎందుకు అంటే, అరెస్ట్ చేస్తే అతనికి మళ్ళీ జీవితాన్ని ఇచ్చినట్టు, రాజకీయ జీవితాన్ని ప్రసాదించినట్లు. అంటే అరెస్ట్ చేసి అతన్ని హీరోని చేయడం ఎందుకంటారా? ఎస్, అతను అరెస్ట్ అయ్యాడంటే హీరో అవుతాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అతను క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాన్ని హస్తగతం చేసుకోవాలి అనుకుని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి అతను ఏ విధంగా ప్రయత్నం చేశాడో చూసాం. ఎంపీ అవటం కోసం సాక్షాత్తు చిన్నానని కొట్టాడు తన తండ్రి ఉండగానే. ఓకే. అంటే అతను అలవి కానీ అడవి దున్నపోతు లెక్క. ఓకే. అతను అలవి కాడు అంత ఈజీగా, అలవి అయ్యే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. గండరగండు అంటారు చూసారా? అంటే ఇది నేను పాజిటివ్ సెన్స్లో చెప్పట్లే, నెగటివ్ సెన్స్లోనే చెప్తున్నా. అంటే అతనికి ఏదో అతని శక్తి సామర్థ్యాల గురించి చెప్పటం కాదు ఇక్కడ నా ఉద్దేశం. అతను బాగా తను అరెస్టు చేయబడకుండా ఉండేటట్లుగా తెలివితేటలుగా ఉండగలిగిన వ్యక్తి ఒకటి. రెండో వాళ్ళు అరెస్ట్ చేయలేని పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్ని కల్పించగలిగిన వ్యక్తి అతను. అతని దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి. అందుకని అతన్ని అరెస్ట్ చేస్తే ఇవాళ అతను మళ్ళీ హీరో అయి కూర్చుంటాడు. అందుకని అతన్ని అరెస్ట్ చేయడం అనవసరం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి శిక్ష ఎట్లుండాలి అంటే, అరెస్ట్ చేసేస్తే ఒక్కసారితో అయిపోతుంది, ఎప్పుడు అరెస్ట్ అవుతానో తెలీదు అనే ఒక భయంలో, ఒక సంకట స్థితిలో అతను ఉంచడం కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం. పైగా ఇంకొకటి, ఈ లిక్కర్ కుంభకోణం కూడా ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇంకొకటి కూడా చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకే ఏవో గొడవలు ఉన్నట్లు, పాపం జగన్మోహన్ రెడ్డిని, శ్రీలక్ష్మిని జగన్మోహన్ రెడ్డి మీదకి ఒకరి మీదకొకరికి ఉసికొల్పుతున్నారు మూడో వ్యక్తులు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా మాట్లాడించటం చూసారా? అది కూడా ఏ రాజకీయ దురుద్దేశము, ఒక రాజకీయ వ్యూహంలో భాగం కాకుండా మాట్లాడాడు భూమన కరుణాకర్ రెడ్డి అని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు మాట్లాడతారండి? అవసరం ఏమొచ్చింది? శ్రీలక్ష్మి గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడారు అంటే వాళ్ళకి ఏదో ఒక రాజకీయ లబ్ధి ఉంది కాబట్టే మాట్లాడారు. మొదటి నాటకం వాళ్ళది, అతని పేరేంటి, విజయసాయిరెడ్డిది. విజయసాయిరెడ్డి చూడండి, జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేసేసి వెళ్ళిపోయాడు, ఉన్నన్ని రోజులు ఉండి. తల్లి చెల్లిని అన్యాయం చేశాడు అనే దానికంటే కూడా, తల్లి చెల్లి కూడా లేరు అనే ఒక విషయాన్ని ప్రొజెక్ట్ అవుతుంది వాళ్ళ, మనం బాగా డీప్గా గమనిస్తే. అందుకోసం ఏంటంటే అతన్ని అరెస్ట్ చేయకపోవడమే కరెక్ట్. కానీ చేసిన నేరానికైతే శిక్ష అనుభవించక తప్పదు కదా. మీకు లింక్ చూడండి మీరు కావాలంటే, నిరూపించలేరు ఆ లింక్ని. ఓకే. ఇప్పుడు 16 కేసులు ఉన్నాయి అతని మీద, సిబిఐ కేసులు 16 ఉన్నాయి. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, బెయిల్ పైన ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు చెప్పండి? ఏ దేశంలో అయినా ఇది కుదురుతుందా? అలాంటప్పుడు అందరూ కలిసి అతను ఒక్కడే చేశాడు అనే ఒక నేరం, ఆ కేసు ఇది 16 నెలల జైల్లో ఉన్న విషయం, ఆ కేసులు. పైగా లబ్ధి కూడా అతనికి ఒక్కడికే వచ్చింది.
మీరు గమనిస్తే క్విడ్ ప్రోకోలో లబ్ధి మొత్తం అతనికే వచ్చింది. ఈ కేసులో అసలు లబ్ధి అతనికి చేరిందని మీరు ఎక్కడ నిరూపించారు చెప్పండి? ఎక్కువ మందిని పెట్టాడు స్టేక్ హోల్డర్స్ని. అంతకుముందు స్టేక్ హోల్డర్స్ ఎక్కువ లేరు, ప్రభుత్వము తనే. ఈ వ్యాపారస్తులు ఉన్నారు అంటే ప్రభుత్వం తీసుకున్నారు, ఈయనకి డబ్బులు ఇచ్చారు, లబ్ధిదారుడు ఈయన, అంతిమ లబ్ధిదారుడు. కానీ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఇతను కాదు. కాకపోతే ఏమవుతుంది అంటే అతను పరిపాలన సరిగా చేయలేదు, ఓవర్లుక్ చేశాడు, సరిగా పట్టించుకోలేదు, ఎంత జరుగుతూ ఉంటే రాజు నిద్రపోతున్నాడా అని అడుగుతారు. అంతవరకే. కానీ అతనికి లబ్ధి చేకూరందే. ఇప్పుడు ఒక హత్య జరిగింది, అక్కడ డెడ్ బాడీ దొరకాలి, ఆ హత్యకి వాడిన పనిముట్టు దొరకాలి, ఈ రెండు ఇతనే చేశాడని నిరూపించగలగాలి. పైగా ఈ వాదనలతోటి జడ్జి ఏకీభవించాలి, అప్పుడు మాత్రమే శిక్ష పడుతుంది. మన శిక్షాస్మృతి అలా ఉంది. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి మీరు, లెక్కర్ కుంభకోణంలో ఎప్పటి నుంచి చెప్తున్నారు? పైగా ఎప్పటి నుంచి చెప్తున్నారు? అవ్వదు అది. ఎందుకంటే ఆ మాదిరి జాగ్రత్త అతను తీసుకోవడం ఒకటి, ఈవేళ చూసి అతన్ని హీరోని చేయడం అవుతుంది. అందుకని అతన్ని అలానే ఏ ప్యాలెస్లో ఉండాలో అర్థం కాక దిక్కుదోచిన స్థితిలో ప్యాలెస్ల చుట్టూ తిరిగేవాడిగా ఉంచటమే కరెక్ట్. ఆ ప్యాలెస్ పిచ్చోడిని, ఆ ప్యాలెస్లు పిచ్చోడిని ప్యాలెస్ల చుట్టూ తిరిగేటట్లుగా వదిలేయడమే బెటరు. ఓకే, అంతేగాని అరెస్ట్ చేసి అతన్ని హీరోని చేయడమే. ఇది నా అవగాహన. ఇప్పుడు కానీ ఇప్పుడు ఇదే మద్యం కుంభకోణంలో 13 మంది నిందితులు అయితే అరెస్ట్ అయ్యారు కదా. అవును, నెక్స్ట్ కుంభకోణం జరిగింది, జరగలేదని ఎవరు అనట్లే. కుంభకోణం జరిగింది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చూస్తారు. ఎక్కడి వరకు, ఇప్పుడు చిమల బారు ఎక్కడికి వచ్చి ఆగింది, ఏ పుట్లోకి వెళ్ళింది అని చూస్తారు. చిమల బారు ఏ పుట్లోకి వెళ్ళింది? చిమల బారు ప్యాలెస్కి వెళ్ళి అయితే ఆగలేదు కదా. ఓకే, మళ్ళీ ప్యాలెస్లో ఇంకెవరున్నారు? జగన్మోహన్ రెడ్డికే అందిందని ఏంటి గ్యారంటీ? ఇన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర దురదృష్టం ఏంటి అంటే ఆడిటర్లు, లాయర్లే ఈ దేశానికి ప్రథమ శత్రువులు అయిపోయారు. ఆడిటర్లేమో వ్యాపారాలు మోసాలు చేయించటంలో, చేసిన దాన్ని దాచిపెట్టడంలో సిద్ధహస్తులయ్యారు. లాయర్లేమో ఈ చేసిన తప్పులు, ఆడిటర్లు వీళ్ళు అందరూ కలిసి చేసిన తప్పుల్ని వాళ్ళు దొరక్కోకుండా వాళ్ళ తరఫున వాదించటం అయిపోయింది. మరి వీళ్ళు ఈ విధంగా వాదించిన తర్వాత వీళ్ళకి శిక్ష ఎప్పుడు పడాలి చెప్పండి? ఇవాళ క్లియర్ కట్గా వివేకానంద రెడ్డి హత్య కేసు చూడండి మీరు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి చేశాడు అనే దానికి బోలెడు ఆధారాలు ఉన్నాయి. ఈ రోజుకి నిరూపించగలిగారా చెప్పండి? జరిగి ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు అవుతుంది దగ్గర. అదే మనిషి చేశాడు అని చెప్పి ఆధారం కనిపిస్తుంది. వాళ్ళకి తప్పితే ఇంకెవరికి లేదు అతన్ని చంపాల్సిన అవసరం. అయితే కూడా అతను మళ్ళీ అదే ఏరియాలో నిలబడి ఎంపీగా గెలిచాడు. మన వ్యవహారం ఇలా ఉంది. మన దేశంలో, ఈ దేశంలో దొంగలు పడ్డారు అనడానికి, దొంగలు పడటం ఒకటే కాదు, రక్షించబడుతున్నారు అనడానికి ఇవన్నీ కారణాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ.